నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పీస్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న ఈ కాంక్లేవ్ దేని గురించి, ఈ వర్క్షాప్లో ఎలాంటి ఈవెంట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి? సో ఈ పేస్ యూరాలజీ కాన్క్లేవ్ ఈ ఆపరేటివ్ వర్క్షాప్లో ఆపరేటివ్ కేసెస్ మేము చూపించాము. సో దాంట్లో కొన్ని కాంప్లెక్స్ రీకన్స్ట్రక్షన్ కేసెస్ చూపించాము, ఇంకా స్టోన్ కేసెస్, ఎండోయూరలాజిక్ కేసెస్ మేము చూపించాము. ఇంకా థియేటర్లో లాప్రోస్కోపీ జరుగుతుంది, ఇంకా ఒక డయాలసిస్ యాక్సెస్ ఆపరేషన్ కూడా జరుగుతుంది. దానికి బ్రేకియోసెఫాలిక్ ఫిస్టులా అంటాము, అది ఇప్పుడు జరుగుతుంది. అండ్ we have free renowned stalwart faculties, urologists and nephrologists. So అతనితో ఒక డిస్కషన్ అయింది, ప్యానెల్ డిస్కషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అతని ఎక్స్పీరియన్సెస్ అతను షేర్ చేశారు. అండ్ వీ హ్యాడ్ దేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెఫ్రెక్టమీ అండ్ అదర్ సర్జరీస్, కాంప్లెక్స్ యూరలాజికల్ సర్జరీస్ అది. సో నౌ వీ హ్యావ్ రీచ్డ్, వీ హోప్ దట్ వీ విల్ రీచ్ న్యూ హైట్స్. సో వీ హ్యావ్ మన ఇక్కడ పేస్ హాస్పిటల్లో యూరాలజీ సంబంధిత ఇంకా నెఫ్రాలజీ సంబంధిత అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ డయాలిసిస్, అన్ని యూరాలజీ రిలేటెడ్ ఆపరేషన్స్ ఫర్ కిడ్నీ, ఫర్ బ్లాడర్, ఫర్ స్టోన్, ఫర్ స్ట్రిక్చర్, లాప్రోస్కోపీ, రోబోటిక్, ఓపెన్, ఎండోయూరాలజిక్ అన్ని టెక్నిక్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ థియేటర్స్, లేజర్స్ అండ్ మోడర్న్ అనెస్థీసియా టెక్నిక్స్. సార్, ఇప్పుడు రీసెంట్గా యూరాలజీలో సర్జరీలో మెయిన్గా యూజ్ చేసే టెక్నిక్ ఏదై ఉంటుంది? సో డిపెండ్ అవుతుంది ఏం రోగం ఉంది దానిపైన. సో స్టోన్ కేసెస్ కోసం మన దగ్గర ఎండోయూరాలజీ ఇంకా లేజర్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మినియేచర్ ఫామ్లో మేము పీసీఎన్ఎల్ సర్జరీ కూడా చేస్తాము. సో విచ్ ఈస్ కాల్డ్ మినీ పీసీఎన్ఎల్. సో ఇట్ ఈస్ ఏ మైక్రో, ఒక చిన్న హోల్ పెట్టి కిడ్నీ లోపల స్టోన్ లేజర్తో బ్రేక్ చేసి తీయచ్చు అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన దగ్గర లేజర్తో ప్రాస్టేట్ సర్జరీ కూడా అవుతుంది, ఇంకా లేజర్తో స్ట్రిక్చర్ సర్జరీ కూడా అవుతుంది. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అవుతుంది మన దగ్గర. అండ్ డోనర్ సర్జరీస్, ఇంకా కాంప్లెక్స్ కిడ్నీలో ఏమైనా పెథాలజీ ఉంటే లాప్రోస్కోపికలీ ఆ సర్జరీ కూడా మేము చేయొచ్చు. ఓకే సార్, మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ రీసెంట్ టైమ్స్లో కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎలాంటి యూరాలజీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు? సో మోస్ట్లీ టూ థింగ్స్ ఈ మధ్య చాలా కామన్ అయింది. ఒకటేమో స్కాన్స్ చాలా కామన్గా యూజ్ అవుతుంది ఫర్ వేరియస్ అదర్ రీజన్స్. కడుపులో ఏదైనా ప్రాబ్లం అయితేనే పేషెంట్స్ ఒక డాక్టర్ దగ్గర వెళ్తే యూజువల్లీ ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ ఫాలోడ్ బై సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. సో యూజువల్లీ ఇన్సిడెంటలీ కిడ్నీలో కొన్ని సిస్ట్స్ లేకపోతే ట్యూమర్స్ డిటెక్ట్ అవుతుంది. సో ఈ సిస్ట్ ఇంకా ట్యూమర్స్ ఒకవేళ డౌట్ఫుల్ ఉంటే, సస్పిషన్ ఆఫ్ క్యాన్సర్ ఉంటే అయితే ఆపరేషన్ సజెస్ట్ చేస్తాము, డిపెండింగ్ అపాన్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, డిపెండింగ్ ఆన్ ద బాస్నియా క్లాసిఫికేషన్ అనుకోండి, ఆర్ సైజ్ అనుకోండి, ఆర్ సిస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనుకోండి. సో బేస్డ్ ఆన్ దాట్ వీ choose the right surgical treatment modality for the patient. So that usually can be done laparoscopically. Okay sir, thank you so much. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.